సమ్మర్ ఏమో గానీ ఎండలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి గానీ నీ యవ్వ తగ్గేదే లేదు అన్నట్టు కాస్తున్నాయండి. చేసేదేమీ లేక ఇంకా మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి. ఇక్కడ నేను మాత్రం దోసకాయ పచ్చిపప్పు కర్రీ చేస్తున్నానండి. దోసకాయ పచ్చిపప్పు కర్రీ ఉంటుంది. తాతలు గుర్తు రావాల్సిందే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. దోసకాయలు 3 దోసకాయలు తీసుకొని, 4 టమోటాలు, ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకొని, స్టవ్ పైన తపాలు పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు ఇంకా ఆనియన్, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసి, ఫ్రై అయిన తర్వాత టమోటాలు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయని వేసేసి, అలా కట్ చేసి పెట్టుకున్న టమోటా దోసకాయని యాడ్ చేసేసుకొని దానికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలబెట్టేసి మూత పెట్టేయాలి. దోసకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం ముందుగా 10 నిమిషాల ముందే కడిగి పక్కన పెట్టుకున్న నానబెట్టుకున్న ఈ పచ్చిపప్పును కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెడితే కనుక దోసకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చే వరకు మగ్గబెట్టుకొని మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని కలిపేసి కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మన రుచికి సరిపడా వాటర్ మాత్రం తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే దోసకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా వాటర్ని యాడ్ చేసుకొని ఫైనల్గా ఇంకా వెల్లుల్లి ధనియా పౌడర్ వేసేస్తే సరిపోతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్.